ఫ్రెండ్స్ ఇవాళ మనం జేసన్ ఎక్స్ అనే మూవీ ఎక్స్ప్రెషన్ చూడబోతున్నాం. జేసన్ అంటే మంచివాడు, అందగాడు, కాకపోతే అప్పుడప్పుడు కొంచెం మోటగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మోటు పనులు ఎక్కువ, సో ఎక్కువ పట్టించుకోమాకండి. మూవీ స్టార్ట్ అవగానే జేసన్ నే చూస్తాం. చెప్పాను కదా కొంచెం మోటు పనులు ఎక్కువ చేస్తాడని చెప్పి, అందుకనే చైన్లతో గట్టిగా కట్టిపడేసి ఉంటది. ఎందుకు కట్టేశాడు అంటే మనోడు ఒక సైకో కిల్లర్ అంతే. అది కూడా ఎలా అంటే చాలా జెన్యూన్ గా ఉంటాడు. ఆ కొరియన్ సినిమాల్లో ఇంకొన్ని మూవీస్ లో ఉన్నట్టు నీట్ గా పౌడర్ రాసుకొని మొహం నున్నగా గీక్కొని గండు పిల్లలు తిరుగుతా ఉంటాడు. నేను సైకో కిల్లర్ అని చెప్తా ఉంటాడు. వాడిని చూడగానే అమ్మాయిలేమో అబ్బా ఇలాంటి సైకో కిల్లర్ నన్ను కిడ్నాప్ చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అట్లాంటి లతుకు సైకో కిల్లర్ గాడు కాదు, A1 క్లాస్ క్వాలిటీ. ఈ ప్రొఫెషన్ లో ది బెస్ట్ అన్నమాట మనోడు. ముందు అమ్మాయిలతో నైస్ గా మాట్లాడదాం, ఎవడో లేనప్పుడు కోసేద్దాం, ఇలాంటిది ఏమి ఉండదు. కంటి చూపు మేలో ఎవడన్నా కనిపిస్తున్నాడా లేపేద్దాం, అంత జెన్యూన్. ఎట్టకేలకు US మిలిటరీ వాళ్ళు అంతా నానా కష్టాలు పడి మనోని పట్టేసుకుంటారు. పట్టేసి ఇక్కడ బంధించారు. వీడు ఒక భయంకరమైన బలవంతుడంట. సో తీసుకొచ్చి ఒక సీక్రెట్ బేస్ లో పెట్టారు. వీడి కాపలాగా ఎవరిని పెట్టారు చూడండి. వీడు బలవంతుడని ఆల్రెడీ తెలుసు కదా. వాడు చూడండి, వాడు మన జేసన్ మొహం చూస్తేనే భయపడిపోతున్నాడు. అసలే మొహం కనిపించకుండా మాస్క్ వేసుకున్నాడు, అయినా భయపడుతున్నాడు. అందుకే ఈ సైకోలకు రెస్పెక్ట్, అందుకే వాడు ఎవరిని పెడితే చంపేస్తుంటాడు. అయితే ఈ గాడికి మనోడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం కూడా లేదు. ఈడేంది మనోడు ఈడిని చూస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి అది కూడా తట్టుకోలేడు. అందుకే దగ్గరికి వెళ్ళి మొహం మీద కొట్టేస్తాడు. అప్పుడు రీసెర్చ్ ఫెసిలిటీ నుంచి ఎవడో ఆఫీసర్ వస్తాడు. అప్పుడే ఈ సైంటిస్ట్ పాప వచ్చి చెప్పిద్దు, ముసలోడా నీకు వాడి గురించి తెలియదు, మహా అయితే న్యూస్ పేపర్ లో చూసుంటాం, వాడు చాలా డేంజరస్, నీకు తెలియట్లేదు, వాడి మీద ఎక్స్పెరిమెంట్ల కోసం ఇంకా ఎందుకు పెట్టుంచారు, చంపేయండి అని. ఈ ముసలోడేమో నేను ఎంత డేంజరో వాడికే తెలియదు. దానికంటే ముఖ్యంగా జేసన్ గారిని కాల్చినా కోసినా కొన్ని సెకండ్స్ లోనే వాడు దెబ్బలని తగ్గిపోతున్నాయి. అది ఎట్ట అవుతుందో తెలుసుకుని ఆ శక్తుల్ని మన మిలిటరీలో అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. దూరంగా నుంచొని జేసన్ గారిని ఎలా డీల్ చేస్తానో చూస్తూ ఉండని చెప్పి అంటాడు. వీడు ఇంకా మిలిటరీ వాళ్ళని తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ ముసుగు తీయండి, వీడికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి ఆ దుప్పట్లు లాగుతాడు. లాగితే ఇక్కడ ఈడు ఉంటాడు. తొక్కలో 4 చైన్లు మనోడిని ఆపుతాయనుకుంటున్నారు వీళ్ళు. పాపం మొహం మీద ముసుగేసినందుకు వీడిని ఇలా చంపేశాడా అని అనుకోవద్దు. మా వాడిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. జేసన్ గారికి దెబ్బ తగిలినప్పుడు వాడికి ఆయింట్మెంట్ రాయడానికి వచ్చినా వాడు చంపేస్తాడు. మనసు వెన్నలాంటిది. ఇప్పుడు జేసన్ గారు సడన్ గా ఇంటర్వ్యూ ఇచ్చి ఒక్కొక్కడిని తుపాకులు బాంబులతో కాదు, మనోడి దగ్గర ఒక కత్తి ఉంటది, మంచి లావుగా పొడవుగా ఉంటది, అది పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఒక్కొక్కడిని స్లైసుల కింద చేస్తూ ఉంటే వీళ్ళందరూ తుపాకులతోనే కాలుస్తుంటారు. మనోడికి అంతకేం కాదు. సైంటిస్ట్ ముందే చెప్పాడుగా, ఈ మొదనష్టపోడికి ఏం తగిలినా ఏం గుచ్చుకున్నా అసలు ఏం అవ్వట్లేదు, ఎందుకో ఏం తెలుసుకోవాలని. ఈ ఆవేశంలోనే పాపం అందరూ చచ్చిపోతారు. దాని తర్వాత ఈడు ఉన్నాడుగా, లింగుమంటూ నలుగురిని ఎత్తుకొచ్చాడు. వీడు పారిపోతా ఉంటే మనోడు షార్ప్ షూటర్ కూడా దూరం నుంచి విసిరేస్తాడు కత్తి ఎవడి మీదకైనా. వీడికున్న ఒకే ఒక స్కిల్ ఇదే. వీడిని కూడా లేపేస్తారు. పాప ఏమో బయట నుంచొని అన్యాయంగా బండోడిని హింస పెడుతున్నది. అసలు ఎట్ట పెడుతున్నానని చెప్పి తొంగి చూడడం ట్రై చేసిద్ది. చూస్తే మనోడేమో గోడలో బద్దలు కొట్టించుకుంటూ అంటే ఉన్న ఒకటిద్దని కూడా చంపేస్తూ ఉంటాడు. అప్పుడు వీడు తెగిపోయి నేను నిన్ను కాపాడుతాను అంటే ఈడేమో ఒకసారి వెనక్కి తిరిగి చూడు అంటాడు. చూస్తే మనోడు ఉంటాడు ఆడ. ఏ అమ్మాయి బాగుందిలే వదిలేస్తాడులే అని అనుకోవద్దు. వాళ్ళు అంటే రేసిస్ట్ గాడు కాదు. మనుషుల మధ్య ఆడ మగ అని తారతమ్యాలు చూడ్డు. అయితే పాప చాలా ధైర్యవంతురాలు. తుపాకి కూడా తీసుకొని ఎక్కడికో వెళ్ళి దాక్కుని పోతే వెనకాలే ఫాలో అవుతాడు. ఈవిడ తుపాకితో కాలుస్తూ ఉంటది. వాడికి ఏమి కాదు కానీ ఆ ఫోర్స్ వల్ల కొంచెం వెనక్కి వెళ్తుంటాడు. అలా వెనక్కి వెళ్ళి ఒక పోర్ట్ లోపలికి వెళ్ళిపోతాడు. అదేంటంటే వీడిని చంపడానికి సైంటిస్టులు చాలా కష్టపడి తయారు చేసేది. అది లోపల వీడిని ఫ్రీజ్ చేసేసిద్ది. చల్లగా గడ్డ కట్టించి ఈడు ఐస్ గడ్డ అయిపోయాక బయటకు లాక్కొచ్చి కుండ పగలగొట్టినట్టు పగలగొట్టేద్దామని చెప్పి ప్లాన్. ఈవిడైతే లోపల రోజు బటన్ నొక్కేసిద్ది. దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాని తర్వాత మనోడి దగ్గరికి వచ్చి నాతోనే గేమ్స్ ఆడతావా, నేనేమన్నా వాళ్ళలాగా లఫంగిద్దాన్ని అనుకున్నావా అని అంటుంటే మనోడు వాడి దగ్గర కత్తుంటల్లా ఆ కత్తితోనే ఆ లోపల నుంచి ఇక్కడ ఈవిడిని పొడిచేస్తాడండి. ఇనప పోటే దాని లోపలే పెట్టావు. ఆ ఇనప పోటు తలుపు లోపల నుంచి గుచ్చేస్తాడు. అంతనాలకి అందనవాడు మన జేసన్ ఎక్స్. అయితే లోపలంతా ఫ్రీజింగ్ గ్యాస్ ఏదో రిలీజ్ చేశారు కదా, ఈడేమో కత్తితో బొక్క పెట్టేశాడు. దాంతో దీని లోపల నుంచి ఆ ఫ్రీజింగ్ గ్యాస్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటది. పాపేమో అటు ఇటు కదిలే స్టేజ్ లో అస్సలు లేదు. ఈడ కింద పడిపోయి ఉంటే ఫ్రీజింగ్ గ్యాస్ మొత్తం లోపల స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఐస్ గడ్డలాగా గడ్డ కట్టేస్తూ ఉంటది. లోపల వాడు కూడా గడ్డ కట్టేస్తున్నాడు. ఇంకో పక్క తుపాకులు పేల్చి ఈ షెడ్ ఫెసిలిటీ ఏ మూల కట్టారో మొత్తం క్లోజ్ అయిపోయిద్దంట. లాస్ట్ కి ఇప్పుడు పాప కంప్లీట్ గా గడ్డ కట్టేసిద్ది. దీని తర్వాత మామూలుగా మనం అంతా ఇమాజిన్ చేసే టైప్ లో అవ్వదు. అంటే ఇప్పుడు జేసన్ గాడు వాడు ప్రతాపం అంతా చూపిస్తున్నాడు కదా, ఇదంతా ఇప్పుడు మొన్నే అయ్యింది. కానీ కట్ చేస్తే 450 ఏళ్ల తర్వాత చూస్తాం. 450 ఏళ్ళంట. సో ఇప్పుడు భూమి మీద ఏమైంది మీకు తెలుసు, నాకు తెలుసు. మనుషులందరూ మూకమ్మడిగా కలిసి బాగా కష్టపడి మన భూమిని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నాశనం చేసేసారు. పొగపాటున భూమికి ఏదన్నా ఒక ఛాన్స్ వదిలితే మళ్ళీ కోలుకుంటుందేమో అనే ఛాన్స్ కూడా వదలకుండా కంపు పుట్టించేశారు. ఏలియన్స్ ఇప్పుడు వచ్చాయనుకోండి, అయ్యో ఈ ప్లానెట్ ఏదో విషపూరితమైన వాయువులతో నిండిపోయినట్టుంది, అందుకే అసలు ఇక్కడ ఎవడూ లేదని చెప్పి అనుకుని అపార్థం చేసుకుని వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎవడు లేదంట, అసలు భూమి మీద ఎవడంటే ఎవడూ లేడు. 450 ఏళ్ల తర్వాత ఇక్కడ భూమి మీద
ఉన్న మిగిలిన జనాలందరూ అప్పటికే చాలా కొత్త టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయి ఇంకో కొత్త భూమిని ఎత్తుక్కొని మొత్తం జనాలేమంత ఒక్క ఉన్న వాళ్ళందరూ అక్కడ షిఫ్ట్ అయిపోయారు, మిగతా వాళ్ళందరూ ఎక్కడే చచ్చిపోయారు. అయితే చూస్తే ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఉంటారు. చాలా మంది మనుషులే ఏం మిగిలిసి వచ్చారు, మళ్ళీ ఎందుకు వచ్చారంటే మన భూమి చాలా స్ట్రాంగ్ అంట, మనల్ని ఇంతకాలం తట్టుకొని ఉండగలిగింది. కానీ ఇప్పుడు కొత్త ప్లానెట్ కొత్త భూమికి షిఫ్ట్ అయ్యారు. అది మనుషులు వెళ్ళిన కొన్నేళ్లకే చేతులు ఎత్తేసింది, మా వల్ల కావట్లేదు, మమ్మల్ని చంపేయండి, మీరన్నా వెళ్ళిపోండి అని చెప్పి మనుషులు వేసాలని ఆ భూమి కొత్త ప్లానెట్ తట్టుకోలేకపోయింది. సో పాత భూమినే మన భూమినే కొంచెం అలా బాగు చేసి ఇక్కడ రావడానికి ఏమైనా అవుతుందేమో అని చెప్పి టెస్టులు చేద్దామని ఆ కొత్త భూమి నుంచి కొంతమంది జనాలందరూ టీముల్లాగా సైంటిస్టులు దిగుతా ఉన్నారు. ఇలా రకరకాల ప్లేసులకు వెళ్తూ మన జేసన్ గారు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాడు. ఫెసిలిటీ అంతా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కొత్త ఏ అడవిలో కట్టారు, ఇలా ఇక్కడ సత్యాదనే విషయం కూడా ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. సైంటిస్టులు అంతా ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మన సైంటిస్ట్ పాప ఉంది కదా, ఇంకా బతికే ఉందండి 450 ఏళ్ల తర్వాత. అంటే వాడి సినిమా వాడి ఇష్టం అండి, మేము ఎంత ఖాళీగా ఉండి మీ సినిమా చూస్తే మాత్రం ఇంత చెత్త తీస్తావా అని చెప్పి అడిగితే వాడు చేంజ్ అయిపోతాడా? లేదు, వాడు చెత్తే తీస్తాడు, మనం చూస్తాం అంతే. పాప అయితే బతికే ఉంది, అది ఫిక్స్. అంటే ఫ్రీజర్ లో నుంచి ఆ ఫ్రీజ్ వచ్చేసి ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయి ఏదో పర్టికులర్ టెంపరేచర్ లో ఉండి ఆవిడ బతికేసిందంట. ఇదే వాడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. సిగ్గుంటే ఇంకోసారి మళ్ళీ చెప్పు డీటెయిల్స్ అని అడగం. ఏదైతేనే పాప బతుకుంది, పాపే బతుకుంటే తొక్క మన జేసన్ గాడు బొద్దింకలు అంటాడు, అనుబాంబులు పడేసినా బతికేస్తాడు. అయితే ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయి ఉన్నాడు కదా, దాని తలుపు ఓపెన్ చేయగానే వాడు రాజకీయ నాయకుడు లాగా స్టిల్ ఇచ్చి ఉంటాడు, కత్తి పట్టుకొని కత్తి లేపి. అలా ఓపెన్ చేయగానే విగ్రహం పడినట్టు దమ్మని పడిపోతాడు. ఎదురుగా సైంటిస్ట్ ఉంటే ఇటు చేతిలో కత్తి ఉందిగా, కత్తి వల్ల కత్తితో తెగిపోయి వాడు చెయ్యి తెగిపోద్ది. అర్థమైందిగా, ఓ సైకో కిల్లర్ అంటే వాడు బతుకున్నా బతికి లేకపోయినా బతికి బతకనట్టున్నా ఈ క్వాలిటీ పోదు, నిద్రలో ఉన్న చంపేస్తాడు. మిగతా వాళ్ళు కూడా ఉంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను అమ్మాయిల్ని చంపుతాను, లేదా అబ్బాయిల్ని చంపుతాను, పిల్లల్ని ఎత్తకపోతాను, ఒక్కడు ఉండడు పనికి వచ్చేవాడు. మనోడు చూడండి, తల్లిని చెయ్యి తెగిపోయింది, పెయిన్ కిల్లర్ ఎత్తలేదు. ఇప్పుడు పాపది మన చేసిన గాడి ఇద్దరు బాడీలు వాళ్ళ స్పేస్ షటిల్ లోకి తీసుకుని వెళ్ళిపోతారు. భూమి మీద ఎక్కువసేపు ఉండకూడదండి, చచ్చిపోతారు. అది ఇప్పుడు మన సైంటిస్ట్ గాడి చెయ్యి కోసిల్లా వాడిని ఎత్తపోయి వాడు చెయ్యిని వాడిని అక్కడ పడేస్తే నానో టెక్నాలజీ అంట ఏదో కనిపెట్టారు. నానో టెక్నాలజీ వాడి చెయ్యిని 2 seconds లో అట్లా జుప్ అని మ్యాజిక్ చేసేసి వాడు చెయ్యి ఎతకపోయింది. ఇలాంటివన్నీ కనిపెట్టడానికి భూమిలో ఉన్నవి లేనివి అన్ని ఓడబిక్కుపోయేది. ఈ నానో టెక్ అయితే మనుషులైనా జంతువులైనా ఏదైనా కోసుకుంటే దగ్గర తీసుకొచ్చాగానే అతికిచ్చేస్తుంది. ఇంకో పక్క సైంటిస్ట్ పాపం చూస్తే ఈవిడిని కూడా ఏదో ఆపరేషన్ బెడ్ మీద పడుకోబెట్టారు. నానో టెక్నాలజీని ఈవిడ మీద కూడా కప్పేస్తారు. ఈవిడ తగ్గిపోతా ఉంది. ఇంకో పక్క మనోడు చూస్తే మనోడు చచ్చిపోయాడంట. మన జేసన్ చచ్చిపోయిన తర్వాత తీసుకొచ్చాడు, పడేసి స్కాన్ చేస్తున్నారు. చెక్ చేశాక ఈవిడ ఏమనిద్దంటే వీడి పర్సనాలిటీకి వీడి బ్రెయిన్ కి అసలు సంబంధమే లేదు. అంటే మనకు మెదడు ఉంటుంది కదా, వీడి బ్రెయిన్ లో మెదడు లేదంట. ఓకే, ఒక రకంగా మనోడిని తిడుతున్నా ఇది ఒప్పుకోవాల్సిన పాయింట్ కాబట్టి ఒప్పేసుకుంటున్నాను. మనోడికి లేదు. ఓకే, ఈవిడ ఉందంటుంది. అయితే కొబ్బరి బోండం సైజులో ఉండాల్సిన బ్రెయిన్ వీడికి చిన్నది బఠానీ గింజంత బ్రెయినే ఉందంట తలకాయలో. ఆ బ్రెయిన్ తోనే వీడు పని చేస్తున్నాడు. వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు, అసలు ఇంత చిన్న బ్రెయిన్ వేసుకొని వీడు జీవితంలో ఏం చేస్తూ ఏం సాధించి ఉంటుంటాడా అని చెప్పి. మనోడు బాడీ పార్ట్లని ఒక్కొక్కటి ఓడబీక్కుంటూ చెకింగ్ చేసుకుంటూ ఉంటారండి. ఇంకో పక్క సైంటిస్ట్ పాప బతికేసింది. కళ్ళు ఓపెన్ చేయగానే ఈడెవడో గొడ్లాపకించి అలా చూస్తూ ఉంటే మొహానికి పెళ్ళుని కొట్టిద్ది. దీని తర్వాత ఈడు మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదమ్మ సంగతి, భూమిని మనం సంకనాకి ఇచ్చేసాం, ఇప్పుడు అదంతా గుర్తెచ్చుకుని ఏడుపులు స్టార్ట్ చేయవద్దు, నువ్వైతే 450 ఏళ్ల తర్వాత ఇక్కడికి వచ్చావు, ఇలా డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క వీళ్ళ టీం లీడ్ సెకండ్ భూమితో కాంటాక్ట్ లోకి వెళ్తాడు. అంటే వీళ్ళు స్పేస్ లో దిగుతున్నారు. రెండో భూమిలో ఉన్న వాళ్ళ బాస్ తో ఏం చెప్తాడంటే, బాస్ నాకిద్దరు భూమి మీద కొన్ని 100 ఏళ్ల క్రితం బతికిన మనుషులు దొరికారు, మనం గానీ వీళ్ళని తీసుకుని వెళ్ళి సంతలో పెట్టి అమ్మామనుకోండి డబ్బున్నోళ్ళంతా పిచ్చగా ఉంటారు, మనకు డబ్బులు చెప్పాను కదా, ఓన్లీ డబ్బున్నోళ్ళే పైకి వెళ్ళారని చెప్పి. భూమి సెకండ్ భూమి అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా డబ్బున్నోళ్ళు ఎట్ట ఉంటారు, ఆ భూమి మీదకి అక్కడికి వెళ్ళగానే దాన్ని కూడా కబ్జాలు చేసేసారా. ఓకే, ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి అక్కడ మంచిగా అమ్ముకోవచ్చు. వీళ్ళ బాస్ ఏమంటాడంటే, ఫూట్గా 100 ఏళ్ల క్రితం బతుకున్న మనుషుల్ని మళ్ళీ పుట్టించే ప్రోగ్రాం ఇప్పుడు కాదు ఎప్పుడో స్టార్ట్ చేసేది. ఈ మేటలో మనకంటే ముందంజలో చాలా సంస్థలు ఉన్నాయి, నీకే కొత్తగా దొరికేది, ఇక్కడ జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్తే జేసన్ గాడి గురించి చెప్తాడు. డీటెయిల్స్ అన్ని వెతికాక ముసలోడి బాస్ కి తెలుస్తుంది, ఆ టైంలో వాడు ఒక అతి భయంకరమైన సైకోగాడు, వాడిని తీసుకుని వాడితో ఖచ్చితంగా డబ్బులు సంపాదించవచ్చు. ఇంకో పక్క ఈ సైంటిస్ట్ ఈవిడ కష్టపడిద్ది మనోడి మీద, వాడు మొహం మీద మాస్క్ కూడా పీకి చూసిద్ది. మనోడి అందచందాలు చూడలేక మళ్ళీ పెట్టేస్తుంది. ఇప్పుడు వీడికున్న చెనగ్గింజంత బ్రెయిన్ రీసెర్చ్ చేస్తూ ఉంటది. స్టార్టింగ్ లో జేసన్ గడు కదులుతున్నాడు ఏంటి అని డౌట్ వచ్చింది దేవుడికి, కానీ ఏం లేదులే అని చెప్పి మళ్ళీ పని చేసుకుంటది. ఇంత గెలుగుతూ ఉంటే మనోడు లేకుండా ఉంటాడా? అంటే మనోడి నానో టెక్ బెడ్ మీదే పెట్టాడు. పాప అయితే తొందరగా బతికేసింది, కానీ నానో టెక్ కి మనోడి బాడీని అర్థం చేసుకోవడానికి బాగా టైం పట్టింది. నానో టెక్ అంతా ఇది ఎవడో తేడాగా ఉన్నాడు, కొత్తగా ఉందని చెప్పి ఎక్స్పెరిమెంట్లని చేసి నేను నిద్ర లేపేస్తుంది. ఏముంది, లేకగానే మనోడు పాపను పట్టుకుని ఆడు ఎత్తి గుద్దేస్తాడు. ఇప్పుడు అరుస్తా ఉంటది, కానీ ఎవడికి వినిపిదు. ఇప్పుడు పాపను పట్టుకొని లిక్విడ్ నైట్రోజన్ లో పడేసి మొహం
మొహం అంతా గడ్డకట్టించేసి ఆ మొహాన్ని చక్రాలు పొడి చేసినట్టు పొడి చేసేస్తాడు. దీని తర్వాత ఈడు వాడి కత్తిని కూడా ఎత్తకొచ్చేది. దేంతో చేసి వచ్చాడు, ఇనప మొక్కలను కూడా పగలగొట్టుకుంటూ వచ్చేస్తుంది అది. అంతే, మనోడు చేతిలో కత్తి పడింది చాలు. లేచి లేకగానే కొంచెం నీళ్లు తాగుదాం, కొంచెం అన్నం తిందాం, ఏం లేదు. లొకేషన్ ఏదో కొత్తగా ఉంది, ఇక్కడ ఖచ్చితంగా కొత్త వాళ్ళు ఉంటారు, మనుషులు మొహాలు చెక్కి చాలా రోజులు అవుతుందని చెప్పి వెతుక్కుంటూ గది తిరుగుతా ఉంటాడు. ఇంకా పక్క సైంటిస్ట్ చూస్తే ఈడి దగ్గరికి ఈడు వస్తాడు. మొహన్ పెళ్ళుని కొట్టిలా ఈడు మొహనే ఫుడ్ తీసుకుని పాప దగ్గరికి వచ్చాడు అనమాట. పాప తిను, ఫుల్ గా తిను, కాకపోతే నువ్వు ఆ జేసన్ గారు ఉన్నాడు ఆ బండోడు కొంచెం డీటెయిల్స్ ఏమని చెప్పు అని అంటే ఇంకా చెప్పడం స్టార్ట్ చేసిద్ది. అమ్మవాడు మామూలుడు కాదు, మొదలష్ట పెదవా, ఆడిదేదో కత్తి ఉంటది, ఆ కత్తి అట్టుకొని దిగుతా ఉంటాడు. ఏం చెప్తానులే కానీ ఇప్పుడు ఆ జేసన్ గారి గురించి మీకెందుకు, తెలుసుకుని ఏం చేస్తాడు అని అంటే టీమ్ లీడ్ చెప్తాడు, మాకెందుకేంది, నీతో పాటు జేసన్ గారిని కూడా ఎత్తుకొచ్చాం కదా. అది వినగానే పాప షాక్ అయిపోయింది. తర్వాత కోపం వచ్చేసిద్ది. ఇంకా భూమి నాశనం అయిపోయింది, పొల్యూషన్ లో పోయింది, ఇదంతా కాదా నాకు చెప్పాల్సింది, అంతా ఎప్పుడో జరిగిద్దని నాకు తెలుసు. జేసన్ గారిని ఎందుకు ఎత్తకొచ్చావా, ఇది కదా నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది. వాడిని గానీ మీ సెకండ్ భూమికి ఎత్తకెళ్ళాననుకోండి, పొల్యూషన్ అయ్యేదాకా కూడా ఈసారి ఆగడు, ఈ లోపే అందరం లేపేస్తాడు. వాడిని వెంటనే ముందు స్పేస్ లోకి తోస్తా ఉండదు అని చెప్పి అడుగుతూ ఉంటది. టీం లీడర్ ఏమో, నువ్వు అంత ఆవేశపడాల్సిన పని లేదు, వాడు చచ్చిపోయాడు అని అంటే పాపేమో చచ్చిపోయాడా, పోయి ఒకసారి అన్ని భూములు చెక్ చేసుకునిగా, ఎన్ని సేవలు ఉన్నాయి షిప్ లో చూసుకునిగా పో అని అంటుంది. ఈడేమో నువ్వు నమ్మట్లేదు కదా, పద నీకు వాడు శవాన్ని చూపిస్తా అని చెప్పి పోయి చూస్తే అక్కడ ఇంకొక అమ్మాయి శవం ఉంటది. అంతే, అందరికి దిమ్మ తిరిగిపోయి ఉంటది, అంతా అలర్ట్ అయిపోతుంది. మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి సైకో కిల్లర్ అనే కాన్సెప్ట్ పెద్దగా ఫెమిలియర్ కాదు. ఒకప్పుడు అంటే భూమి మీద జనాలు ఉండేవాళ్ళు ఎక్కువ, సో ఈ సైకో కిల్లర్ ఫీల్డ్ లో స్కోప్ ఎక్కువ ఉండేది. ఆ ఫీల్డ్ లోకి చాలా మంది వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు అవన్నీ లేవు. సెకండ్ మూన్ లో అసలు మనుషులే చాలా తక్కువ మంది. ఇంకేమవుద్ది, ఇలా ఒకడు కత్తెట్టుకొని జనాలను చంపుకుంటూ తిరుగుతా ఉంటాడంటే వీళ్ళేమో ఎందుకు అసలు ఏంటది అని అనుకుంటూ ఉంటది. ఇప్పుడైతే అందరిని వెంటనే ల్యాబ్ 1 లో నుంచి ల్యాబ్ 2 కి వెంటనే ఓ బండోడు ల్యాబ్ లో కూడా తిరుగుతున్నాడు అని చెప్తూ ఉంటారు. ఈ లోపు మన బండోడు తలుపులన్నీ చెక్ చేసుకుంటూ పోతున్నాడు కదా, ఓం సర్వీస్ అని వస్తాడు. వస్తున్నాం అని చెప్పి ఈడెవడో తలుపు ఓపెన్ చేయగానే పొడి చేస్తాడు. కత్తితో ఓసారి పొడవగానే ఇప్పుడు సావలేదు, దాంతో మనోడు కొల్లు మండి పేక్క వస్తాదా అని చెప్పి పేక్క పోతాడు అని. ఇటు గర్ల్ ఫ్రెండ్ అక్కడే బెడ్ మీద కూర్చొని చూస్తా ఉంటది, ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ అని చెప్పి. వీళ్ళందరూ తెలదండి, సైకోకి వెళ్ళేస్తాడు, పొడుస్తా ఉంటాడు, సంబంధం లేకుండా చంపేస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఐడియా లేదు. 400 ఏళ్ల తర్వాత ఉన్న నలుగురు బతుకుందాం అని చెప్పి మంచి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇట్లాంటి నా జీవితంలో చూడలేదు, ఏదో జరిగింది అక్కడ అని మిగతా వాళ్ళందరికీ చెప్పిద్ది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మిలిటరీ హెడ్ గాడు ఇతనే మన గుండాయన. ఇతను డీటెయిల్డ్ గా అర్థం అయిపోయింది ఇదే సంగతి. జేసన్ అనేవాడు ఉన్నాడు, వీడికి మన ఎమోషన్స్ తొక్కతోలతో సంబంధమే లేదు, కనిపిస్తే కోసేస్తాడు అని టీం మొత్తానికి ఇన్ఫార్మ్ చేస్తాడు. జేసన్ గాడు ఎక్కడ కనిపించినా చూడడానికి నాకు డబ్బులు ఉంటాడంట, ఎక్కడ కనిపించినా లేపేయండి అని అనగానే టీం లీడ్ వచ్చి ఇతనికేమో జేసన్ గారిని చంపడం ఇష్టం లేదు కదా, ఎత్తకి ఎత్తపోయి వాడితో మంచిగా డబ్బు చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే మనోడు ఒప్పుకోడు, కానీ ఇతనేమో నాకు చాలా డబ్బు కాబోతుంది, అందులో సగం నీకు ఇస్తాను అని అనగానే ఓకే సార్ ఇప్పుడు ఒప్పుకుంటాను అని చెప్పి రూమ్కి వెళ్ళి వాళ్ళ మిలిటరీ టీం అందరితో జేసన్ లేపేయమని చెప్తాడు. అంటే మనోడు మంచోడు, డబ్బు కోసం ఆశపడే రకం కాదు. ఒక్కసారిగా కట్ చేస్తే ఇప్పుడు పెద్ద పెద్ద రాక్షసుల్ని చూస్తాం. నీకు అనిపించవచ్చు ఇప్పుడు ఉన్న దరిద్రాలు సరిపోదంట, కొత్తగా ఇవెందుకు వచ్చాయంటే మేబీ వేరే ఏలియన్ ప్లానెట్స్ ఏమైనా కబ్జా చేసి వచ్చారా అంటే చేస్తామండి, మనకేమైనా కబ్జాలు తెలియని పనే అయింది. ఏది హైదరాబాద్ లో ప్లేస్ కొని ఖాళీ వదిలేయండి, కబ్జా అవ్వకుండా ఎట్లా ఉంటుంది నేను చూస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న మాన్స్టర్స్ ని వీళ్ళు తుపాకులతో కాల్చి ఆపుతుంటారు. కరెక్ట్ గా అదే టైంకి మనోడు ఇక్కడికి వస్తాడు అనమాట. మనోడికి తుపాకీలు ఇవేం వద్దు, మనోడి దగ్గర ఒక కత్తి ఉంది, అజ్జాలు వచ్చేదాగానే ఓ మాన్స్టర్ ని కూడా కోసేస్తాడు. అది చూసి వీళ్ళు గేమ్ మధ్యలో ఈడవడం చెప్పి ఆలోచిస్తారు. సో ఇదంతా గేమ్ అనమాట, ఫస్ట్ నుంచి కాదు. మనుషులంతా కలిసి భూమిని నాశనం చేయడం గేమ్ అనుకుంటున్నారా, వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక అవుద్ది. ఈ మాన్స్టర్స్ తో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, స్టిమ్యులేషన్ గేమ్. అసలు ఈడు ఎవడా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఈడొచ్చి వీళ్ళిద్దరిని కూడా కోసేస్తాడు. వీళ్ళు కూడా హోలోగ్రామ్సే, స్టిమ్యులేషన్ గేమ్. ఏంటి డిస్టర్బెన్స్ అని సడన్ గా ఆపేస్తారు. మనోడికి తొక్క తోలు ఏలియన్స్ మనుషులు జంతువులు అసలు అది ఏం లేదండి. ఎదురుగా ఏదైనా నడుస్తూ కదులుతున్న జీవి ఉందా లేపేద్దాం. మనోడుకున్న బఠానీ గింజంత బ్రెయిన్ కి తెలిసిన మ్యాటర్ అది ఒకటే. ఇటు చంపేస్తా ఉంటే వీళ్ళు తుపాకీతో కాలుస్తా ఉంటారు, వీడికి ఏం కాదు. ఏదైతేనే ఇద్దరిని లేపేస్తాడు. దాని తర్వాత చూస్తే ఎత్తుతా ఉన్నారు టీము. వీళ్ళకి గేమింగ్ రూమ్ లో చచ్చిపోయిన వాళ్ళు కూడా కనిపిస్తుంది. శవాల కౌంట్ పెరుగుతా పోతుంది. అప్పుడే మనోడు పక్క గదిలో ఎవడ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈయన చంపేయడానికి వెళ్తాడు. కానీ కరెక్ట్ ఆయనకి గుండోడు టీం వేసుకొని వచ్చి మనోడిని తమ కాల్ చేస్తుంటాడు. ఏం ఏదో తుపాకీలు వాడుతున్నారు, అందులోంచి గుళ్ళు కంటే పొగ ఎక్కువ వస్తుంది, కిరసనాయిల తుపాకులు అనుకుంటా ఇవన్నీ. ఇన్ని బుల్లెట్లు తగిలాక సచ్చి ఉంటాడులే అని చెప్పి వాళ్ళు వచ్చి చూస్తారు. చూస్తే అక్కడ మనోడు లేడు, ఆ పొగలోంచి మాయమైపోయాడు. మామూలుగానే మనోడు ఎక్కడ కట్టేసి పెడితే సడన్ గా అక్కడి నుంచి అదృశ్యం అయిపోయి ఎక్కడి నుంచో మళ్ళీ ప్రత్యక్షం అవుతా ఉంటాడు. వీడి బ్రెయిన్కి ఈ టెక్నాలజీ ఏడ దొరికిందో తెలియదు మళ్ళీ. ఒక వీడైతే మాయమైపోయాడు. ఇంకా వీళ్ళందరూ పొగలో సపరేట్ అయిపోయి ఎదుగుతా ఉంటారు. మనోడు ఇప్పుడు 1 by 1 సైలెంట్ గా వచ్చి ఒక్కొక్కరిని రూమ్ లోపలికి సపరేట్ గా తీసుకొని వెళ్ళిపోయి తలుపులు వేసేస్తాడు. అలా 4-5 లేపేస్తాడు. దాని తర్వాత ఓ సోల్జర్ ని చూస్తే వీడు మంచి
మంచి ఫైట్ బ్యాక్ ఇస్తాడండి. ఇది కుంఫు వచ్చి అనుకుంటా ఎగిరి అంతాడు. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టడం మనోడు వల్ల కాదు, పైనుంచి అట్ట తోసేస్తాడు అంతే, వాడు కింద పడిపోయి చచ్చిపోతాడు. మిగతా సోల్జర్స్ అంతా అటు ఇటు పోతా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో మూల ఒక శవం దొరుకుతా ఉంది. వెంటనే ఈ నడుతా ఉంటాడు, గుండు ఎవడ మీద కొద్దిలు సచ్చావుగా మమ్మల్ని, మేము ఎప్పుడు చూసినా పందుల్లాగా వస్తున్న రాక్షసుల్ని, అది కూడా ఆన్లైన్ గేమ్స్ లోనే చంపాం, ఒరిజినల్ గా ఇప్పుడు దాకా ఎవరిని చంపలేదు, ఈ ఎట్ట చంపాలరా, తుపాకీతో చంపితే చచ్చిపోవాలి, ఇది కావట్లేదు, ఎట్ట ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతా ఉంటే మనోడు మొత్తం ముందుకు వెళ్ళాలి, వాడిని చంపాలి అంటాడు. ఇలాగే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా ఇంకొక అమ్మాయిని కూడా చంపేస్తాడు వీడు. అయితే ఇది ఎవడో వచ్చి తుపాకీతో కాల్ చేసి మనోడు ఒక ఉక్కు ఉంటే ఉక్కులో బంధించేస్తాడు. ఇప్పుడు లీడర్ ఫోన్ చేసి చెప్తాడు, గుండె ఉక్కు అడిగా పెట్టి లేపేశాను, వచ్చి శవం కలెక్ట్ చేసుకో అంటాడు. 1 minute అంతే, ఏం తగిలినా వెంటనే తగ్గిపోద్దిగా. వచ్చి ఇప్పుడు ఈయన కూడా లేపేస్తాడు. గుండోడు పరిగెత్తుకుంటా వచ్చి చూస్తే ఏముంది, ఎక్కడ చూసినా సవాలే, అందరూ చచ్చిపోయారు. పాపం గుండోడు గేట్ వెనకాల నుంచి ఎక్కడ ఉన్నాడా అని చూస్తూ ఉంటే మన బండోడు గేటు పగల కొట్టుకుంటూ వచ్చేసి ఇటు పేక పిసికేస్తా ఉంటాడు. అలా పట్టుకొని వెనక నుంచి ఆ కత్తితో పొడుస్తా ఉంటాడు గేట్ లోపల నుంచి. గుండోడేమో నువ్వు నన్ను ఏమీ చేయలేవు, ఆ వెనక నుంచి ఎన్నిసార్లు పొడిచినా చంపలేవు, నువ్వు ఒక నిక్కుష్టుడివి, నీచుడివి, కుష్ఠరోగం వచ్చి చచ్చిపోతావు నువ్వు, ఇలా లేనిపోని మాటలన్నీ చెప్పి తిట్టి మనోడిని హట్టు చేద్దామని ట్రై చేస్తున్నాడు. మనోడు హట్టు చేసేస్తే తిండ కూడా తిండండి, ఇంకే హట్టు ఏడవుతాడు వీడు, తిట్టి వీక్ చేద్దాం అనుకుంటాడు. అన్ని ఎమోషన్స్ మనోడికి లేవు, పొడుస్తాడు, సచ్చావా ఓకే, లేదా ఇంకోసారి పొడుస్తాడు అంతే. ఇలా వీడిని ఆపడానికి మనోడు తెగవాగుతా ఉంటాడు, అది నువ్వు చెడ్డోడు అని, నీకు పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేసేస్తాను, అసలు ఎన్నన్నా వీడికి వినట్లా, ఏంటి ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అని చెప్పి పొడుస్తా ఉంటాడు అంతే చచ్చేదాకా. ఇంకా వీళ్ళైతే ఆ బండోడిని అందరిని ఇక్కడే వదిలేసి మనందరం వెళ్ళిపోదాం ఈ స్పేస్ షిప్ నుంచి ఇంకో దగ్గరికి అని చెప్పి ప్లాన్ వేస్తారు. సో ఇప్పుడు ఇంకో స్పేస్ షిప్ అలా వస్తూ ఉంటది, అంటే ఆ దగ్గరికి పోతూ ఉంటారు. మన బండోడు పోయి దాన్ని నడిపేవాడిని చంపేస్తాడు. అది ఆ కింద ఉన్న పెద్ద స్పేస్ షిప్ ని గుద్దేస్తుంది. దీనివల్ల పాపం మిగిలిన వాళ్ళకి 20 minutes టైం ఉంది. అంటే చుట్టుపక్కల ఇంకో స్పేస్ షిప్ ఎక్కడ ఉందా, దగ్గరికి ఎప్పుడు వచ్చిద్దా అని చూస్తే ఒకటైతే ఉంది, కానీ అది అక్కడ నుంచి దగ్గరికి రావడానికి 25 minutes పడుతుంది. ఈ లోపల చచ్చిపోతారు కదా. కానీ అప్పుడే చూస్తే తలుపులు ఎవడో దనా కొడుతున్నాడు. అంటే ఇప్పుడు 25 minutes టైం ఉన్నా వీళ్ళు పీకేదేం లేదు, ఎందుకంటే ఇటు వచ్చి ఇంకో 5 minutes లో చంపేస్తాడు అందరిని. దనా కొడుతున్నాడు, తలుపు ఓపెన్ చేయట్లేదు, మనోడు పగల కొట్టుకుంటూ వచ్చేస్తాడు, అందరూ పారిపోతాడు, ఇటు ఒక్కడే మిగిలిపోతాడు. ఇటు దగ్గరికి వెళ్తే ఈడేమో నాకు చాలా డబ్బు రాబోతుంది, గుండోడికి 50% ఇస్తా అన్న, మిగతా 50 నీకు ఇచ్చేస్తా అంటాడు. దీని తర్వాత మనోడేమో నువ్వు నన్ను చంపలేదనుకో ఆ పర్సంటేజ్ తో పాటు నా దగ్గర ఉన్న కోట్ల డబ్బులని నీకు ఇస్తా అంటాడు. మనోడేమో అలా చూస్తా ఉంటాడు, మనోడేమో అట్నే చూస్తా ఉంటాడు. వీడికి అవన్నీ ఏంటో కూడా తెలిసి ఉంటాడు. నన్ను అడిగితే వీడికి అర్థమైపోయింది ఏదో తేడాగా ఉన్నాడని చెప్పి, ఓకే నువ్వు పొద్దు నుంచి ఏం తినలేదు, నేను చూశాను, మటనా చికెనా ఏది కావాలంటే అది ఆర్డర్ పెడతా అంటాడు. మనోడు ఆకలికి కూడా లొంగడు. పొద్దు నుంచి అసలు ఏం తినడం చూడలేదే, ఎప్పుడు తినడం చూడలేదు, ఇన్ని జాన్విక్ లా ఉన్నాడు వీడు. ఫైనల్ ఆఫర్ ఏంటంటే నిన్ను ఇప్పుడు ఎర్త్ 2కి తీసుకుని వెళ్తా, అక్కడేమో జనాలు ఉన్నారు, అక్కడ నువ్వు ఎంత మంది అయినా హ్యాపీగా చంపుకొని తిరగచ్చు, ఎక్కడైతే నలుగుదే అని చెప్పగానే మనోడు ఈయన కూడా లేపేస్తాడు. చెప్పాను కదా ఈడు ప్యూర్ సైకో అండి, ఇంకో డిఫరెంట్ ఎమోషన్ అంటూ ఏం ఉండదు, ఎక్స్పెక్టేషన్సే ఉండవు. జనాల నుంచి నాకు ఏదో కావాలి, వాళ్ళ ప్రేమ, అనురాగం, ఆప్యాయతలో కోపము, బాధ, అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేని వ్యక్తి అండి. మంచు లాంటి మనసు మా ఊడిది. వీళ్ళందరూ అయితే ఇప్పుడు స్పేస్ షిప్ లోనే ఒక చిన్న పోర్టల్ ఉంది, దాని లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తారు. అయితే ఆ చిన్న పార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంటే మెయిన్ పైలట్ వీళ్ళు బాగు చేయడానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి మనోడు వస్తాడు. మనోడు వచ్చి అలా చూస్తూ ఉంటే చూసేది తొక్కదోలు, ఎందుకు ఇప్పుడు ఇటు వచ్చాడు, ఇటు వస్తే ఏం జరిగితే చంపేస్తాడు, చంపేశాడు అంతే, వాళ్ళు చచ్చిపోయారు, వేరేది ఇంకేం వద్దు. అయితే వీళ్ళైతే ఆ పోర్ట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలి కదా. ఒక అమ్మాయి లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటది. కరెక్ట్ గా ఇంకో అటు సైడ్ నుంచి మనోడు వస్తాడని తెలియగాని ఈ అమ్మాయి ఆ పోర్ట్ తలుపు వెంటనే క్లోజ్ చేసేసి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతా అంటది. వీళ్ళేమో వస్తే మేము గేట్ వెనకాలే ఉన్నామే, గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చి క్లోజ్ చేసేస్తాం, అందరం వెళ్దాం అంటే లేదు వాడు వచ్చేస్తాను వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టార్ట్ చేసేసిద్ది. కానీ దొంగమోహన్ దీనికి నడపడమే రాదనుకుంటా, తప్పించుకోవడానికి మిగిలిన ఒక్కదాన్ని తీసుకుపోయి అదే షిప్ గుద్ది చంపేస్తుంది. వీళ్ళు ఇటు ఉండిపోయారు. చూస్తే మనోడు సాలిడ్ గా వస్తాడు. వీళ్ళు చచ్చిపోయే టైంకి ఈడెవడో వచ్చి నేనున్నా అంటాడు. వీడి దగ్గర ఏం లేదు, కానీ వీడి దగ్గర రోబోట్ ఉంది, మేడం రోబోట్ అంట, అడ్వాన్స్డ్ తుపాకులు ఉంటాయి వీడి దగ్గర. మనోడి దగ్గర ఒకటే కత్తి, ఇంకోటి వాటగా దాన్ని అలా ఇసిరేసి కొడతాడు అంతే. రోబోట్ అక్కడే అడ్డం పడిపోద్ది. నా కత్తి ఇంకా నేను తీసుకుంటాను, ఇది చచ్చిపోయిందని చెప్పి మనోడి దగ్గర వచ్చి తీసుకుంటుంటే ఆ రోబోట్ తొడతొడ కాల్చేస్తుంది. దీని తర్వాత ఇప్పుడు కప్పాలు ఎగురుకుంటూ మనోని గుద్ది ఎక్కడెక్కడో గుద్ది వదిలేస్తుంది. మనోడు కూడా గుద్దపోతాడు. కరెక్ట్ టైం మన గుండు క్యాప్టెన్ వచ్చి నేను కూడా ఆడతా అని చెప్పి కత్తితో అలా పొడుస్తాడు. మనోడు వచ్చి ఏంది టైం ఏగలని చెప్పి అటు తోసేస్తాడు. దీని తర్వాత ఇంకేవుడు లేచి తుపాకి తీసుకొని మనోడిని కాల్చి చంపి గోడ పగలగొట్టేసి వాడిని బెడ్ మీద పడేసి వాడి మొహాన్ని పేల్చి పడేస్తుంది. నుజ్జు అయిపోయాడండి మన జేసన్ గాడు. వీళ్ళైతే ఇప్పుడు చాలా హ్యాపీ అయిపోతారు. పాప మన గుండాడు ఉన్నాడుగా, వీడిని వెంటనే ఆ బెడ్ మీద పడేసి నానో టెక్నాలజీ ఉందిగా, ఆ నానో టెక్నాలజీతో వీడి దెబ్బలని తగ్గిపోతాయి. ఎక్కువసేపు లేదు, వెంటనే తగ్గిపోతాయి. ఎంతసేపు నానో టెక్నాలజీ. అప్పుడే
అప్పుడే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏదో స్పేస్ షిప్ ఉంది చుట్టుపక్కల ఆడాడ తిరుగుతా ఉందంట. ఏంటి మీ స్పేస్ షిప్ నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఏం జరిగింది, మేము వస్తున్నాం ఆగండి అని చెప్పి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చి ఉంటారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. కానీ వీళ్ళ దగ్గర 20 minutes టైం ఉంది కదా, అది కాస్త తగ్గి 10 నిమిషాలు అయిపోయింది. అయితే ఈడెవడో చెప్తాడు ఈ స్పేస్ షిప్ లో ఒక ప్లేస్ ఉంది, స్పేస్ షిప్ మొత్తం వెళ్ళిపోయినా మనకైతే అందుకు ఏం కాదు, అంటే అందులో ఉంటే ఏం కాదు, మనం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్దాం అని చెప్పి వీళ్ళు రెడీ అవుతూ ఉంటారు, శుభ్రంగా స్నానాలు చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అప్పుడే చూస్తే మన జేసన్ గారిని ఇప్పుడు చంపేశారు. చంపేసిన తర్వాత తలకాయ చెయ్యికాయ ఏ కాయకి ఆ కాయ విడదీసేసి పేజీలోకి ఇసేయకుండా వీడిని ఇప్పుడు ఎక్కడ చంపారు, బెడ్ మీద పడేసి చంపేశారు. బెడ్లన్నీ అక్కడ నానో టెక్నాలజీ బెడ్లే ఉంటాయి. ఆల్రెడీ స్విచ్లు ఓకే ఆఫ్ చేసే ఉన్నాయి, కానీ అక్కడ ఉన్న నానో టెక్నాలజీ ఫస్ట్ టైం మనోడిని చూడగానే తెగ ఊపు వచ్చేసింది వీళ్ళకి. మనోడు చాలా తేడాగా ఉన్నాడు, వింతగా ఉన్నాడు. ట్రై చేద్దాం పడండి అని చెప్పి నిద్ర లేపారు కదా. ఇప్పుడు మళ్ళీ వీడు వచ్చాడని తెలియగానే స్విచ్లు ఆఫ్ ఉన్న ఆన్ చేసేసుకుని అబ్బాయిడు మళ్ళీ వచ్చాడు. మన కోసం దెబ్బలు తిని తిని మాటి మాటికి వస్తున్నాడు. వీడు నాకు నచ్చాడు. వీడికి ఇప్పుడు నేను కొత్త స్టఫ్ ఇస్తానని చెప్పి ఆల్రెడీ తలకాయ సగం బాడీ నుజ్జు కింద పేల్చేశారు కదా. ఇప్పుడు ఈ నానో టెక్నాలజీ వీడి లోపల కలిసిపోయి సగం మనిషి సగం నానో టెక్నాలజీ అయిపోతాడండి. వీడు ఇప్పుడు మనిషి రోబోటు కలిసిపోయి మొత్తం అంతా ఏదో కాంబో ప్యాక్ అయిపోతాడు. వీడు మామూలుగా మనిషిగా ఉన్నప్పుడే కష్టం, ఇప్పుడు ఈ చూడండి ఎట్టదాడు. అయితే ఇప్పుడు అనుకున్న ఛాంబర్ లోపలికి వెళ్ళిపోయి వీళ్ళైతే బాంబులు అవి సెట్ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి ఆ ప్లేస్ లోపలికి వెళ్ళిపోయి ఇటు నుంచి వెళ్ళగానే వీళ్ళు దీన్ని పేల్చి పడేద్దామని ఛాంబర్ ని విడదీయాలి కదా ఆ మెయిన్ స్పేస్ షిప్ నుంచి. ఇప్పుడు ఇక్కడ వీడిని చూస్తే మానోడు మామూలు ఫేస్ కాస్త చింపాంజీ ఫేస్ అయిపోయి ఉంటది. నానో టెక్నాలజీ మొత్తం ఆక్రమించిన అందులో కూడా కండలు ఫామ్ అయ్యాయి వీడికి. వీడు మామూలు గోడలు ఇనప గేట్లు వాటున్నా చేయితో పగలగొట్టేస్తాడు. ఇప్పుడు చూడండి వేళ్లతో పగలగొట్టేస్తాడేమో. వీడైతే పరిగెత్తుకుంటే ఇక్కడికి వస్తాడు. ఇక్కడ చూస్తే ఈ రోబోట్ ని చూసి మళ్ళీ ఎగురుకుంటా వస్తది. వీడు జస్ట్ చేత్తో అలా అంటాడంతే, రోబోట్ తలకాయ ఎగిరిపోద్ది. ఇప్పుడు ఆళ్ళు అందరు కలిసి వీడిని ఆపడానికి ట్రై చేస్తారు. ఎవడి వల్ల ఏమీ కాదు. వీళ్ళైతే ఛాంబర్ నుంచి అక్కడి నుంచి వెంటనే తప్పించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవడో వీడు పడిపోయి మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటా అని చెప్పి అక్కడ ఉన్న బాంబులన్నీ యాక్టివేట్ చేసేస్తాడు. దమాదమ్మా ఇంకా మొత్తం పేలిపోయి ఆ స్పేస్ షిప్ కూడా పేలిపోయి వాళ్ళు సపరేట్ గా వెళ్ళిపోతారు ఆ ఛాంబర్ నుంచి దూరంగా ఆ స్పేస్ లోనే. అంటే ఇది స్పేస్ షిప్ అతుక్కొని ఉన్న ఒక గది లాంటి పార్ట్, ఇది దూరంగా వెళ్ళిపోద్ది. అటు సైడ్ నుంచి ఇంకో స్పేస్ షిప్ కాపాడడానికి వస్తుంది. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే మనోడు అలా స్పేస్ షిప్ లో ఉండి ఏం పేలిపోలేదు. వీళ్ళు ఛాంబర్ లోంచి చిన్న ఛాంబర్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నది. ఆ దానికే బల్లాలు ఎత్తుకో ఉన్నాడు బయట నుంచి. ముందైతే ఓ గుద్దు బొక్క పెట్టేస్తాడు దానికి. వీళ్ళందరూ పారిపోయి ఇంకో ఛాంబర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో చాలా జరుగుతూ ఉంటది. వీడు ఒక్కొక్కరిని చంపుతా ఉంటాడు. ఇంకొక ఆవిడైతే బయట నుంచి వ్యాక్యూమ్ ప్రెషర్ ఎక్కువ వస్తా ఉంటది కదా అంతరిక్షంలో నుంచి, ముద్ద అయిపోయి చచ్చిపోయింది పాపం. వీడు ఆ కిటికీ లోపల నుంచి వెళ్ళిపోయి. ఇప్పుడు అవన్నీ వదిలేండి, అలాగే జరిగేదే కదా. వీడు ఇప్పుడు ఒక్కొక్క తలుపు అలాగే బొక్కలు పెట్టుకుంటూ నడుపుకుంటూ వస్తా ఉంటాడు. ఇంకో స్పేస్ షిప్ వచ్చేసింది కానీ దాని నుంచి దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఇప్పుడు బాగు చేయాలి. వీళ్ళు ఏదో అంత టైం లేదు, మనోడు వస్తున్నాడు. వీడిని ఎలా ఆపాలో తెలియక ఇప్పుడు స్టిమ్యులేషన్ గేమ్ ఉంది కదా ఇందాక చూసాం, ఏదో డిఫరెంట్ లోకం క్రియేట్ చేసి అందులోకి పంపిద్దాం అని ఏదో తయారు చేస్తారు. అలా తయారు చేసేసి మనోడు ఆ డిఫరెంట్ లోకంలోకి పంపిస్తారు. మన జేసన్ గారికి పాపం సడన్ గా చుట్టుపక్కల ఏదో చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటది. అయితే మనోడికి ఇప్పుడు బ్రెయిన్ పెట్టి ఆలోచించే అంత సీన్ లేదు కదా, అసలు ఆలోచించే అంత స్కోప్ లేదు వాడు అంత బ్రెయిన్ లో ఆ చెనక్ గింజలో. ఇదేదో తేడాగా ఉంది నిజం కాదు అది అని చెప్పి వాడికి తెలిసిన నిజం ఒకే ఒక్కటి, ఎవరిని కనిపిస్తే చంపేయాలి. వీడు ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్ లో బీచ్లు మంచి అందమైన అమ్మాయిలు అది ఇది పెడతా ఉంటాడు మనం డిస్ట్రాక్ట్ చేద్దాం అని చెప్పి. ఈ జేసన్ గారి గురించి తెలియదు వాడికి, ఇంకా అర్థం కాలేదు. ఈ అమ్మాయిలు అయితే వచ్చి మాట్లాడడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు మన జేసన్ తో. మనోడు ఇప్పుడు వీళ్ళిద్దరిని స్లీపింగ్ బ్యాగ్ లో పడేసి సండే రోజు ఎండలో బెడ్ దులుపుతున్నట్టు వాళ్ళిద్దరిని దులిపి వదిలేస్తాడు. ఆ హోలోగ్రామ్స్ కూడా చంపేస్తూ ఉండడం వల్ల ఏదో స్టక్ అయిపోతా ఉంటది. సో మనోడు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క వీళ్ళు ముగ్గురే మిగిలేదు, ఈ సైంటిస్ట్ పాప ఇంకోటి ఎవడో మన గుండు కెప్టెన్. ఆ కొత్తగా వచ్చిన స్పేస్ క్రాఫ్ట్ అయితే కనెక్ట్ అయింది. మన గుండుగాడు ఇంకా ఆల్లీలు కూడా కష్టపడి దాన్ని బాగు చేస్తూ ఉంటారు. సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు. మనోడు అన్ని పగలగొట్టి చేస్తాడు. ఎందుకు కనెక్ట్ అవుతాయి, పని చేయట్లేదు ఏవి. ఎలాగోలా పని చేసేలా చేద్దాం కనెక్ట్ చేస్తాను. ఇంకా కొంచెం పని చేస్తూ ఉంటుంది. వీళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మనోడు కూడా నెమ్మదిగా వస్తూ ఉంటాడు. వీళ్ళేమో లోపలికి వెళ్ళిపోయారు. కానీ వీడు వాకింగ్ స్టైల్ వల్ల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. చాలా నెమ్మదిగా పోతుంటాడు. వీడు ఎప్పుడైనా పరిగెడితే ఒకసారి చూద్దాం అనుకున్నాను, అసలు అవ్వలేదు. వీడి నత్తనడక వల్ల స్పేస్ షటిల్ క్లోజ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. వీడేమో ఎక్కడే ఉండిపోయాడు. వాళ్ళిద్దరే కదా మిగిలింది, చంపేస్తే అయిపోయింది కదా. ఇంకో పక్క మన గుండు కెప్టెన్ ఎక్కడే ఉండి వీడిని ఆ దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రెస్క్యూ స్పేస్ క్రాఫ్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళగానే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ బాంబులు పెట్టి ఉంచారు. అది పేలిపోద్ది. అది స్టార్ట్ అవగానే ఏదో ఫైట్ జరిగిద్ది అనే టైం పేలిపోయిద్ది. వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అప్పుడే చూస్తాం, చెప్పాను కదా వీడు కాక్రోచ్ గాడండి. వీడు ఏమవుతుంది అసలు వీడికి, అసలు అది పేలిపోయింది కదా. ఆ పేలిపోయిన స్పీడ్ తోనే ఆ స్పీడ్ ఉపయోగించి వీళ్ళ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటాడు కత్తి పట్టుకుని. కరెక్ట్ ఆయనకి మన కెప్టెన్ కూడా బతికేసి వచ్చి డింగ నిన్ను పట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ లేకపోతే లేపేసి ఉండేవాడు. చూస్తుంటే మన కెప్టెన్ కూడా అంత ఈజీగా చచ్చేలా లేడండి. మనోడు ఎన్నిసార్లు పొడిచాడు, అక్కడ లోపల పేలిపోయింది. సో ఈ ప్లానెట్ లో మన కెప్టెన్ గా స్కోప్ ఉంది బండోడ్లాగా అవడానికి, కానీ జనాలు లేక అవ్వలేదు. చల్లండి ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరు బాడీలు స్పీడ్ గా వెళ్ళిపోయి ఎత్తు 2 లో పడతాయి. అంటే సచ్చుకున్నా ఇంకా అయిపోయే ఆగండి. ఆ ప్లానెట్ 2 లో మిగిలిన కొంతమంది జనాలు కూడా వస్తున్నాడు మనోడు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.